విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం. భూదాన మహిమ సంబంధమైనటువంటి కథ. అన్నిటిలోకి భూమి చాలా ఉత్తమోత్తమైనది. అందుకని అగ్నిదేవుడంతటి వాడు భూదాన మహిమను గురించి చెబుతూ పృథ్వీదానం ప్రవక్ష్యామి పృథివీ త్రివిధామత. భూదాన మహిమని చెబుతున్నాను. భూమి 3 రకాలుగా ఈ సృష్టిలో ఉందిట. అదేమిటండి, మేము ఎప్పుడు భూమిని ఒకే రకంగా చూస్తున్నాం కదా అంటే, కనపడే భూమి ఒక రకంగా ఉన్న భూమిలో కూడా 3 విధానాలు ఉన్నాయి. అసలు భూమి రకరకాలుగా మనకు కనపడుతూనే ఉంది. ఒక్కో చోట సారవంతంగా ఉండి పంటలు పండుతుంది, ఒక్కో చోట ఏమీ పండదు, మొక్క మొలవదు, చవిటి నేలలు అయిపోతాయి. ఒక్కో చోట కొండలు గుట్టలు తప్ప మరొకటి ఏమీ కనిపించవు. ఇలా రకరకాల రూపాల్లో ఉన్న భూమిని 3 విధానాలుగా విభజించారు. అసలు ఈ భూమి 100 కోట్ల యోజనాల వైశాల్యంతో, 7 ద్వీపాలతో, 7 సముద్రాలతో చాలా విశాలంగా కనపడుతోంది. ఇందులో సగభాగాన్ని ఉత్తమ పృథివీ అన్నారు, మరికొంత భాగాన్ని మధ్యమ పృథివీ అన్నారు, 3వ భాగాన్ని కనిష్ట పృథివీ అన్నారు. అందుకే భూదానం చేసేటప్పుడు కూడా ఉత్తమ భూదానము, మధ్యమ భూదానము, కనిష్ట భూదానము అని విభజించారు. శ్మశానాలకి దగ్గరలో ఉన్న భూములు, ఎందుకు పనికి రాకుండా సారం లేకుండా ఉండే భూములు, వీటన్నిటినీ కనిష్ట భూదానాలు అంటారు. అందుకే దానం చేసేటప్పుడు కూడా ఇదిగో తీసుకెళ్ళి అక్కడ ఎక్కడో ఫలానా తోట ఇచ్చాము అంటే అక్కడ ఏం పండకపోతే అది వేస్ట్. అది ఆ భూమి దానం చేసినా చేయకపోయినా ఒకటి, దానికి కనిష్ట భూదానం అంటారు. మంచి సారవంతమైన పవిత్ర భూమి ఉంటుంది, అటువంటి భూమి ఉత్తమోత్తమం. ఇందులో భూమి దానం చేసేటప్పుడు అందులో పంటలు పండుతున్నాయా, దానికి దగ్గరలో జలం ఉందా, లేక భూమిలో బాగా జలం ఉందా, ఇవి చూసుకుని దానం చేస్తే అది ఉత్తమోత్తమం అన్నవారు. భూమికి ఎప్పుడూ పక్కన ప్రవహించే ఒక నదో కాలవో ఇటువంటివి ఉండాలి. నదీ ప్రవాహం లేక కాలవ ప్రవాహము ఉన్న భూమి ఉత్తమం. ఇంకా మధ్యమంలోకి వచ్చరికి కాలవో లేకపోతే ఈ చెరువో ఇవేమీ లేకుండా కేవలం భూమిలో నుంచి నీళ్లు తోడుకునే వసతి మాత్రమే ఉన్న భూమి ఉంటుందే, దాన్ని మధ్యం అంటాం. ఇప్పుడు ఆ జంగారెడ్డిగూడెం రూట్లో ఉన్నవన్నీ కూడా అంతే. మీరు అక్కడ భూములు చూస్తే బోర్లు వేసి పండిస్తున్నారు, అవి మధ్యమ భూములు అంటారు వాటిని. ఎందుకంటే ఎప్పుడైనా భూగర్భ జలాలు ఎండిపోవచ్చు, మళ్ళీ కొత్త బోర్ వేసుకోవాలి, అక్కడ కూడా నీరు ఉంటుందో లేదో తెలియదు. ఇంకా ఎడార్లు, రాజస్థాన్ ఎడార్లు, అరబ్ కంట్రీస్ ఇవన్నీ ఉన్నాయే, ఇంకా అక్కడ అసలు నీటి వసతే ఉండదు. ఆ భూమిని పట్టుకొచ్చి ఇచ్చేస్తే ఉపయోగం ఉంది. మంగాదేవి గారు మీకు ఇదిగో పట్టుకెళ్ళాము, రాజస్థాన్ ఎడారంతా రాసి ఇచ్చాము అంటే రాసిస్తే మాత్రం అక్కడికి ఏం చేస్తున్నారు. కాబట్టి
రాజస్థాన్ ఎడారులు లాంటి ప్రదేశాలలో జల సౌకర్యం లేనటువంటి భూములు కనిష్ట భూములు అంటారు వాటిని. ఇందులో జలవసతులు కలిగి పంటతో కూడిన భూమిని దానం చేసినవాడు బ్రహ్మలోకంలో పితృదేవతలతో కలిసి చాలా కాలం ఆనందం అనుభవిస్తాడు. భూమిని సాధ్యమైనంత వరకు కూడా మంచి సద్బుద్ధి కలిగినటువంటి వాడికి, ఈ భూమిని అపవిత్ర కార్యాలకి వినియోగించని వాడికి దానం చెయ్యాలి. 5 3 లేక ఒక బ్రాహ్మడికి దానం చేసినవాడు భూమండలాన్ని సాక్షాత్ బ్రహ్మ భవిష్యతి, వాడు సాక్షాత్తు బ్రహ్మతో సమానుడు అవుతాడు. విష్ణువగ్రే కామధేనుంతు ఫలానాం పంచభిస్యతై. ఈ భూదానం చేసేటప్పుడు విష్ణు ప్రతిమని కూడా పెట్టి భూదానం చేస్తే అటువంటి వాడు విష్ణు స్వరూపుడు అవుతాడు. ఎప్పుడూ కూడా భూమిని దానం చేసేటప్పుడు విష్ణు స్వరూపాన్ని దగ్గర పెట్టుకోవాలి. భూమి విష్ణువుకి పత్రి కనుక. మీరు ఎక్కడైనా విష్ణు ఆలయాలకు పెడితే శ్రీ భూ నీళా సమేత స్వామి అంటున్నాం కదా, మరి భూదేవి కూడా ఆయనకు ఒక భార్య, లక్ష్మీదేవి ఒక భార్య, భూదేవి మరొక భార్య, నీళాదేవి 3వ భార్య. అందువల్ల విష్ణు పటం కానీ విష్ణు ప్రతిమ కానీ దగ్గర పెట్టుకుని ఎంతో కొంత భూమిని దానం చేస్తే వాడు వైకుంఠంలో శాశ్వత ఆనందం పొందుతాడనమాట. అలాగే గోదానం కూడా. ఏ భూమిని నీవు దానం చేస్తున్నావో ఆ భూమి మీదే పెట్టి గోవుని కూడా అదే సమయంలో ఏకకాలంలో దానం చేస్తే ఇటు గోదానం ఇటు భూదానం రెండూ సఫలీకృతం అవుతాయి. సహజంగా భూదానం ఉత్తమోత్తమం. ఆ భూదానం చేసేటప్పుడు అక్కడే గోవుని కూడా ఇవ్వగలిగితే, ఎలాగో ఇంత కష్టపడి భూదానం చేసేవాడు గోదానం కూడా చేసుకుంటే వాడు శాశ్వతంగా శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడు. మొత్తం మీద సకలాభీష్టాలు సిద్ధించడానికి ఉత్తమ భూదానం, కుదరకపోతే మధ్యమ భూదానం చెయ్యాలి. కనిష్ట భూదానం దండగా, ఎందుకంటే అది ఎడారి భూములు గనక, చవిటి భూములు గనక. రాయలసీమ తీసుకెళ్ళి అక్కడ ఎదుగు పనికి రాకుండా చవిటి నేలలు ఉంటాయే, వాటిని దానం చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి. అందుకని అడ్డంగాను మధ్యగాను చిరిగిపోయి ముక్కలైపోయిన 100 రూపాయల నోటు అందులో ఏమీ కనపడవు. ఆ చిరిగిపోయిన దాన్ని అంటించి ఇస్తే మాత్రం దాన్ని ఎవడన్నా పుచ్చుకుంటాడా? అలాంటిది పనికిమాలిన భూమిని దానం చెయ్యడము. కాబట్టి విష్ణు సాన్నిధ్యం పొందాలనుకున్నవాడు పవిత్ర భూమినే దానం చెయ్యాలి. ఇక తర్వాత మానవుల కోసం మంత్రమాహాత్మ్య కథనాన్ని అగ్నిపురాణం మనకి చెప్పింది. మానవ శరీరం అంతా అనేక నాడులతో కూడి ఉన్నది. ఈ నాడుల్లో బొడ్డు కంటే కూడా కింద భాగంలో అసలు కూర్చునే స్థానంలో మూలాధారము అని ఒక చక్రం ఉన్నది. ఈ మూలాధార చక్రానికి అధిష్టాన దేవత గణపతి. ఇక్కడ నుంచి మూలాధారం నుంచి బయలుదేరి 72,000 నాడులు ఉన్నాయి మన శరీరంలో. ఈ నాడుల్లో అన్ని వరసగా పైదాకా 6 చక్రాలు ఉన్నాయి. అందులో ముక్కుకి ఎడ, పింగళ, సుషుమ్న అని 3 నాడులు ఉన్నాయి. ఈ ఎడమవైపు ఎడ, కుడివైపు పింగళ, దాని నుంచి వెనక వైపు భాగం అంతా సుషుమ్న నాడి అని ఉన్నది. ఇందులో ఈ శరీరంలో ఈ 3 నాడులు కాకుండా గాంధారి, సప్తజిహ్వ, పృథ, యశ, అలంబుష, కుహు, శంఖిని మొత్తం 10 నాడులు ఉన్నాయి. ఈ నాడులే కాకుండా 10 రకాల వాయువులు కూడా ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయం, ఈ 10 ప్రాణవాయువులు. ఈ 10 ప్రాణవాయువులు, 10 రకాల నాడులు. ఈ నాడులన్నిటికీ అధిష్టాన దేవతలు ఉన్నారు. ఈ అధిష్టాన దేవతల్ని మనం ప్రేరేపణ చేయడం ద్వారా బయట కనబడేటటువంటి దేవతలని విగ్రహ రూపంలో మనం ధ్యానం చేసే దేవతల్ని మన శరీరంలో ధ్యానం చేయొచ్చు. ఆ ధ్యానం చేయడానికి ఒక అద్భుతమైన ప్రక్రియని చెప్పారు. ఏమిటా ప్రక్రియ అంటే, శ్వాసని నియంత్రణ చేస్తూ ప్రాణాయామం చేయడం. ప్రాణాయామం 10 ప్రాణాయామాలు రోజు చేస్తే, ప్రాణాయామం కూడా పూరకము, కుంభకము, రేచకము అని ఉంటుంది. గాలి తీసుకుని దాని లోపల కుంభించి ఆ గాలిని మళ్ళీ శుద్ధిగా విడిచిపెట్టి
అంతర్బహి ప్రక్రియలనే పేరుతోటి బయటికి విడిచిపెడుతూ లోపలికి తీసుకుంటూ ఈ మొత్తం సుషుమ్న నాడిని శుద్ధి చేసే ప్రక్రియ. ఇది చెప్పడం కంటే చేసి తీరాలి. గురుముఖత కొన్ని ఉంటాయి, అవి విని ఆనందిస్తాం. కొన్ని అలా కాదు, గురుముఖత సాధన ద్వారా నేర్చుకోవలసినవి. అందులో ప్రాణాయామం కూడా గురువు ద్వారా సాధన చెయ్యాలి. ఈ ప్రాణాయామం చెయ్యలేని వాడికి కూడా ఒక దివ్యమైన మార్గం చెప్పారు, గాయత్రీ మంత్ర అనుష్ఠానం. గాయత్రీ మంత్రానుష్ఠానం ద్వారా చాలా తేలికగా ప్రాణాయామాన్ని సిద్ధింప చేసుకోవచ్చు. ఇవేమీ లేకపోయినా గురువు గారి పాదాలకు రోజు నమస్కారం చేస్తే ప్రాణాయామ ప్రక్రియ దానంతా దానే సాగుతుంది. అదిగో అటువంటి వాళ్ళకి ఈ లోపల ఉన్న నాడులన్నీ వెడతాయి. ఈ లోపల ఉన్న నాడులన్నీ నిరంతరం గాయత్రీ మంత్ర ధ్యానం వల్ల శుద్ధి అవుతున్నాయట. ఎలా అయితే సూర్యుడు వచ్చిన తర్వాత మనకిది అవునన్నా కాదన్నా ఎండ బయట పడవలసిందే. రోడ్డు మీద వెళ్ళాం, నీకు ఇష్టమున్నా లేకపోయినా బాహ్య ప్రదేశంలో ఉంటే సూర్యుడి ఎండ మన నెత్తి మీద పడి తీరుతుంది. అదేంటి సూర్యుడా, మేము బయట ఉన్నాం కదా అని మా మీద ఎందుకు ఎండ నీవు కాస్తున్నావు అని అడిగినంత మాత్రం చేత ఆయన ఒప్పుకోడు. మనకిష్టమున్నా లేకపోయినా ఎండ నెత్తి మీద పడుతుంది. ఎండ నుంచి తప్పించుకోవాలంటే లోపలికి వెళ్ళిపోవలసిందే. ఇంట్లోకి వెళ్ళిపోయినా ఒక్కపోత ఎలాగో తప్పదు. ఎంత ఏసీ వేసుకుని లోపల కూర్చుంటే తప్ప, లేకపోతే గదిలో ఉంటే ఒక్కపోత, బయట ఉంటే వేడి. అలాగే గురుపాద పద్మములకు నమస్కారం చేసిన వాడికి కూడా, వాడికి తెలిసినా తెలియకపోయినా ప్రాణాయామం అనే ప్రక్రియ సాగుతుంది. మన శరీరంలో ఉన్న ప్రాణవాయువు 10 రూపములలో విభక్తమై దేహం పైనుంచి కింది వరకు వ్యాపిస్తే అదేమో చంద్రగ్రహణం. కింద నుండి పై భాగానికి వెడితే అదే సూర్యగ్రహణం. బయట చంద్రగ్రహణం సూర్యగ్రహణాలు ఉన్నాయే, ఆ సూర్యగ్రహణ చంద్రగ్రహణములు మన శరీరంలో కూడా దొరుకుతున్నాయన్నారు. పై భాగం వరకు వ్యాపిస్తే కింద నుంచి మనలో ఉన్న ప్రాణవాయువు అది సూర్యగ్రహణం, పైనుంచి కిందకెడితే అది చంద్రగ్రహణం అన్నమాట. సాధకుడు లోపలికి గాలి తీసుకుని ఆ దేహం లోపల ఆ గాలిని గట్టిగా అట్టే పెట్టేసుకుంటే, శ్వాస బయటికి పోకుండా కుంభిస్తే అది కుంభక ప్రాణాయామం. గాలి మాత్రమే తీసుకుంటే అది పూరకం. దానిని విడిచిపెడితే అది రేచకం. ఈ మొత్తం ఒక్కసారి జరిగితే దానిని జపం. ఈ జపం తనంత తాను సాగితే అజప అన్నారు. అజప గాయత్రిని కూడా మన శరీరంలో సాగుతోంది. మనం జపం చెయ్యడం ద్వారా మాత్రమే సిద్ధి పొందక్కర్లా, మనకి తెలియకుండానే అజప అనే ఒక గాయత్రి జరుగుతోంది. దానిని హంసధ్యానము అన్నారు. సోహం సోహం అని జరుగుతుంది, అది వెనక్కి తిరిగితే హంస జపం అయిపోయింది అనమాట, హంసోహం అయిపోయింది. మన శరీరంలో వరుసగా మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అని 6 చక్రాలు ఉన్నాయి. ఈ 6 చక్రములు నిరంతరం గాలి ద్వారా శుద్ధి పొందడాన్ని సాధన లేక జపము లేక హంస జపము అని పిలుస్తున్నాం. దీనిని గుర్తిస్తే యోగి, గుర్తించకుండా ఉన్నవాడు సాధారణ ప్రాణి. ఒక్కొక్కప్పుడు సాధారణ ప్రాణి అయి గుర్తించకపోయినా కూడా వాడు మోక్షానికి అర్హుడు అవ్వవచ్చు. అదే గురు కటాక్షం. అసలు యోగి అంటే ఎవడు? నిరంతరం ఓంకార జపం చేయ నిరంతరం ఓంకారాన్ని జపం చేయటం గృహస్థ ధర్మంలో ఉన్నవాడు చెయ్యకూడదు. ఒట్టి ఓంకారాన్ని యోగులు మాత్రమే చెయ్యాలి. ఓంకారానికి ఒక లక్షణం ఉన్నది. ఏమిటా లక్షణం? వైరాగ్యం ఇస్తుంది ఓంకారం అంటే.
మీరు కూర్చుని కేవలం ప్రణవనాదమే చేస్తే కొంతకాలానికి భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద, అలాగే పిల్లల మీద, కుటుంబం మీద, ధనం మీద వ్యామోహం పోతుంది. అందుకనే సంసారంలో ఉండేటటువంటి గృహస్థ జీవులైనటువంటి వారికి ఓంకారంతో కలిపిన మరేదైనా బీజం కానీ మరేదైనా మంత్రం కానీ ఇస్తున్నాం. కారణం అది కేవల ప్రణవం నిరాకార నిర్వికల్ప స్థితిలో ఉన్న సాధకులు మాత్రమే చెయ్యాలి. అందువల్ల ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం ఐం క్లీం సౌహు, ఇలాగా ఓంకారంతో తక్కిన బీజములు కానీ తక్కిన మంత్రములు కానీ అనుసంధానం చేసుకోవాలి. ఏమీ లేకుండా కేవలం ఓం అని లోపల నాదపూరితం చేసి జపం చేస్తే వాడు యోగి అవుతాడు. అటువంటి వాడికి కొంతకాలం తర్వాత తీవ్ర వైరాగ్యం కలుగుతుంది. ఆ ఓంకారాన్ని సంపూర్ణముగా చెయ్యగా చెయ్యగా ప్రపంచ అందరూ కూడా అవిద్యానామంతస్తి. భూమి సంబంధమైన పవిత్రత మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత మంత్రశాస్త్రాల్లో మన శరీరంలోనే నిరంతరం మంత్రం ఉన్నది. దానిని మనం ప్రారంభించుకున్నాం నిన్న. అనుష్ఠానం రెండు రకాలు చెప్పారు. బాహ్యానుష్ఠానము, ఆంతరిక అనుష్ఠానము అని. బాహ్య అనుష్ఠానము అంటే పైకి అందరికీ కనిపించే రీతిలో పారాయణలు చెయ్యడం. మీ అందరూ కూడా ఎక్కువ మంది చేస్తూనే ఉంటాం. మీరే కదా అందరూ లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇలాంటి వాటిని బాహ్య అనుష్ఠానం అనే పేరుతో పైకి సామూహికంగా బిగ్గరగా నామాలను ఉచ్చరించడం. మళ్ళీ ఈ బాహ్య అనుష్ఠానంలో కూడా సహస్రనామాదులు ఉచ్చరించడం కొన్ని, వీటిల్లో మంత్రోచ్చారణలు కొన్ని. సహస్రనామాదులు ఎలాగైతే అందరూ ఉచ్చరిస్తున్నారో అలాగే గురువులు ఇచ్చినటువంటి మంత్రాలను కూడా సామూహికంగా ఓం నమో నారాయణాయ, వాసుదేవాయ, నమశివాయ ఇలా ఉచ్చరించటం. ఇదంతా పైకి కనపడే ఉపాసన. పైకి కనబడే ఉపాసన చాలా తక్కువ ఫలితం ఇస్తుంది. ఫలితం ఏదైనా ఇస్తుంది, కాకపోతే చాలా తక్కువ ఫలితం ఇస్తుంది. కారణం ఏమిటంటే దీన్ని ఆడంబరము అంటోంది శాస్త్రం. నిరాడంబర పూజని మానసిక పూజ లేక ఆంతరిక పూజ అంటాం. ఆంతరిక ఉపాసనలో అసలు పెదవులు కూడా కదపకుండా లోపల లోపలే అనుష్ఠానం చేయడం. ఈ అనుష్ఠానం కేవలం గురు కటాక్షం ఉంటే తప్ప ఇంక ఏ రకంగానూ రాదన్నమాట. అందుకే శ్రీ మహావిష్ణువు పూర్వం హయగ్రీవుడనే పేరుతోటి, తర్వాత కపిలుడు అనే పేరుతోటి రెండు నామాలు ధరించి భూలోకంలో సద్గురు అయ్యాడు. ఆయన దగ్గరికి నారదుడు, తుంబురుడు, కొంతమంది దేవ ఋషులు, కొంతమంది అప్సరసల్లో ఊర్వశి కూడా ఉన్నది. వీళ్ళంతా మానసిక పూజలు చేయడానికి ప్రయత్నం చేశారు. మానసిక పూజల్లో గురువుగారు ఇదిగో మీరు ఇలాగ పెదవులు విప్పుతూ చెయ్యండి అంటే పెదవి విప్పి, లేక పెదవి కదపకుండా చెయ్యండి అంటే పెదవి కదపకుండా, ఈ రెండు అనుష్ఠానాలు కూడా వాళ్ళు చేశారట. ఉదాహరణకి ఓం నమో నారాయణాయ లోపల చేసుకోవాలనుకుందాం. లోపల చేస్తున్నప్పుడు కూడా పెదవులు కదులుతాయి, స్పష్టతగా ఉచ్చారణ ఉండదు కానీ బయటికి. మీరు చూడండి, కొంతమంది పైకి చెయ్యరు మంత్రం, లోపలే చేస్తారు. లోపల చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే మాట వినబడకపోయినా మన పెదవులు కదులుతున్నాయి అంటున్నాడు వాడు. ఇలాంటివి ఇప్పుడు ఎదురుగుండా ఉన్నవాడికే తెలుస్తుంది. నేను ఉచ్చరిస్తున్నట్టుగా పెదవులు కదిపాను, ఓ మంత్రం ఉచ్చరించాను ఏదో అని మీకు తెలిసింది. ఇందులో రికార్డులో అది మాత్రం కనపడదు. కానీ పెదవి కదపడం మాత్రం తెలుస్తోంది. పెదవి కదపకుండా కూడా లోపలే నామం ఉచ్చారణ జరిగితే దానిని సంపూర్ణ ఆంతరిక ఉపాసన అంటారు. ఇప్పుడు నేను ఒక్క సెకను పెదవి మూశాను కదపల, కానీ లోపల ఒక మంత్రం ఉచ్చారణ జరిగిపోయింది. కొంచెం ఇది కష్టం.
పెదవి కూడా కదపకుండా లోపల లోపలే మంత్రోచ్చారణ చేయడం అనేది, సాధన చేయడం అనేది కొంచెం క్లిష్టం. ఈ క్లిష్టతని సాక్షాత్తు వాసుదేవుడు ప్రసాదించాడు కనుక వాడు సాధించగలిగారు. వాసుదేవుడు కూడా ఎలా ఇచ్చాడు? 2 రకాలు. ఊర్వశి నాలికని బయట పెట్టమని ఆ నాలుక మీద తన నాలుకతో ఆ మంత్ర ఉచ్చారణ రాశాట ఆయన. అందుకని మంత్రాన్ని ఆయనంతటా ఆయన రాయడం వల్ల అప్పటి నుంచి ఆమెకి ఈ సాధన అలవడింది. ఈ సాధన అలవడ్డం వల్లే ఊర్వశి తక్కిన దేవతా స్త్రీలల్లా కాకుండా, అప్సరస కాకుండా జన్మించగలిగింది అన్నారు. మీకు చాలాసార్లు చెప్పాను, అప్సరసలందరూ కూడా అప్పంటే నీరు, పాల సముద్రం చిలికినప్పుడు పుట్టారు. ఒక ఊర్వశి మాత్రం నీటిలోంచి కాకుండా విష్ణువు యొక్క తొడ నుండి పుట్టింది. అందుకే ఆవిడికి మాత్రమే అర్హత ఇచ్చాడు విష్ణువు, ఇంకోళ్ళు ఎవరికి ఇవ్వలే. సాధారణమైన గురుభక్తులకి లేక సాధారణ జన్మ ఉన్న వాళ్ళకి, కారణ జన్మం లేని వారికి మాత్రం ఇలా ఉచ్చారణలతో కూడినటువంటి మంత్రములు గురువులు ఇవ్వరు. తర్వాత నారద తుంబురులకి హస్తమస్తక సంయోగం ద్వారా, హస్తమస్తక సంయోగము అంటే తల మీద, మస్తకం అంటే తల, దాని మీద చెయ్యి పెట్టాడు ఆయన. ఆ చెయ్యి పెట్టడంతో మంత్ర ఉచ్చారణ చేసే విధానం, పెదవి విప్పకుండా చేసే విధానం తెలిసిపోయింది, లోపల సాగింది. ఇది కేవలం నామమంత్రములే కాదు, అజప మంత్రమును ఒకటి ఉన్నది. అదే సోహం అంటాం. సహ అహం అంటే వాడే నేను, సహ అంటే అతడు, అహం అంటే నేను. అతడే నేను అంటే అతడంటే ఎవరు? పరబ్రహ్మ. సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే నేను అని ఈ లోపల ఒక జపం సాగుతోంది. అది గుండ్రంగా మొదలై క్రమంగా కోలగా మారి అండాకారంలో సాగుతుంది. అండం అంటే కోడిగుడ్డు కదా, మొదట్లో వర్తులాకారంలో గుండ్రంగా సాగుతుంది ఇట లోపల షట్చక్రాలలో. క్రమక్రమంగా కోలగా ఉన్న అద్దంలాగా ఒక కోడిగుడ్డు ఆకారంలో సాగుతుంది. ఉదాహరణకి ఎడమ ముక్కులోంచి గాలి తీసుకుని ఈ పై నుంచి కింద దాకా వచ్చి మళ్ళీ పైకి రావడంలో అది ఏమవుతుంది? ఇప్పుడు అండాకారం అంటారు. దీనినే హిరణ్మయ అండము అని కూడా అన్నాం. ఈ సోహం క్రమంగా హంసగా మారిపోయి దాన్ని హంసగాయత్రి అని కూడా అన్నాం. ఈ హంసగాయత్రి జపం నిరంతరం తన సంబంధం లేకుండా, అంటే తన ప్రయత్నం లేకుండా సాగుతోంది. తన ప్రయత్నంతో చేసిన దాన్ని జపగాయత్రి అని, తన ప్రయత్నం లేకుండా సాగిన దానిని అజపగాయత్రి అని అంటాం. ఇదే ఉపనిషత్తులు హంసగాయత్రి అని కూడా అంటున్నాయి. దీనినే మహన్యాసంలో హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అనే మంత్ర రూపంలో బయటికి తీసుకొచ్చారు. హంస హంసాయ విద్మహే అంటే నిజానికి పైకి హంసస్వరూపమైన హంసను గురించి నేను ధ్యానిస్తున్నాను, నా మనస్సులోకి పెట్టుకుంటున్నాను. ఆ పరమహంసని గురించి లోపల ఆలోచన చేస్తున్నాను. ఆ హంస నన్ను ప్రేరేపించుగాక అని అర్థం. కానీ మొదటి హంసకి ఎడ అని, రెండో హంసాయ అన్నదానికి పింగళ అని, ఈ విద్మహ అనేది భూమధ్య స్థానంలో ఉన్న ఆ దివ్య స్థలమని, ఎడా పింగళానాడులు కలిసేటటువంటి స్థానమని, ఈ మొత్తం లోపల వర్తులాకారంలో మొదలై, అంటే గుండ్రంగా మొదలై క్రమంగా అండాకారంలోకి వచ్చి కుండలినీ శక్తిని ప్రచోదనం చేస్తూ తద్వారా సాక్షాత్తు పరబ్రహ్మని జన్మింపజేస్తోంది. నిజానికి విష్ణువు యొక్క నాభిలో నుంచి పుట్టిన తామర పువ్వు బంగారపు కోడిగుడ్డు, అది ఆ రంగులో ఉంటుంది. బంగారపు కోడిగుడ్డు రూపంలో ఇలా ముడుచుకు పుట్టినటువంటి తామర పువ్వు క్రమంగా వికసించి అందులోంచి బ్రహ్మ పుట్టాడు. ఈ లోపల కూడా అజప గాయత్రి వల్ల ఒక దివ్య కమలం, సౌగంధిక కమలం వికసిస్తోంది. అదే సహస్రార కమలం. సహస్రార కమలం ఎర్రగా ఉండకుండా బంగారు వర్ణంలో ఉంటుంది. ఇది హిరణ్మయ కమలము అంటాం. ఆ హిరణ్మయ కమలం వికసించటమే ఉపాసన. ఈ ఉపాసన మనకి సంబంధం లేకుండా గురుకటాక్షం వల్ల తొందరగా వస్తుంది అని చెబుతున్నాడు చిట్ట చివరికి. అయితే ఆ వ్యక్తులకి గురుకటాక్షం ఎలా వస్తుంది అంటే అసలు ఏమీ అడగకుండా భక్తితో పూజ చేస్తే చాలు. వెర్రి ప్రశ్నలు కూడా అక్కర్లేదని చెప్పాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు. ఒక శిష్యుడు చాలా కష్టపడి ఒక గురువు గారి దగ్గర 10 సంవత్సరాలు అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఒక రోజు 2 రోజులు కాదు, దశాబ్ద కాలం 10 సంవత్సరముల పాటు అనేక వేద ఉపనిషద్ విద్యలన్నీ నేర్చుకున్నాడు.
అంతా ఇంత కాదు, కష్టపడ్డాడు, గురువు గారిని సేవ చేశాడు, పాదాలు పట్టుకున్నాడు. ఆయనకి ఆ సేవ ఈ సేవ అనే లేకుండా ఈ సేవలన్నీ చేశాడు. ఇప్పుడు అంటే ఈ సేవ అంటే లేని అర్థం వచ్చింది అనుకోండి, ఎలక్ట్రానిక్ సేవ. కానీ అలా కాకుండా ఆ రోజుల్లో సమస్త సేవలు చేశాడు. 10 సంవత్సరాలు అయ్యాక విద్యలు పూర్తయ్యాయి. ఇప్పుడు గురువు గారి దగ్గరకు వచ్చి, గురువు గారు ఆఖరణ మీకు ఇక ఒక దక్షిణ ఇచ్చి వెళ్ళిపోతానండి, తమరు దయతో దక్షిణ కోరుకోండి, నా విద్యలు పూర్తయ్యాయి అంటే నువ్వు దక్షిణ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు సంబంధంలా, కానీ నీకు ఇంకా విద్య పూర్తవలేదు అన్నట్ట. 10 సంవత్సరాలు సర్టిఫికెట్ ఇచ్చారు, మీరు కష్టపడి చదివానన్నారు, బాగా అన్ని విద్యలు పరీక్షించారు, ఇంకా నాకేం రాలేదా గురువు గారు అంటే నీకు విద్యల్లో ఇంకా పూర్తిగా ప్రావీణ్యం రాలేదు అన్నాడు. వెంటనే గురువు గారి కాళ్ళు గట్టిగా పట్టేశాడు. మీరు ప్రావీణ్యం వచ్చి వెళ్ళు అనేంత వరకు కదలను, మీరేం చెబితే అది చేస్తాను, మీ పాదాలే పట్టుకుంటాను, మీరే నా దిక్కన్నట్ట. అబ్బాయి, ఈ 10 years నేను నేర్పిన విద్య కాదు నీకు ప్రావీణ్యం ఇచ్చేది, ఇంకొక గురువు ఉన్నాడు, ఆయన సర్టిఫికెట్ ఇచ్చి నువ్వు వెళ్ళవచ్చు, ఉద్యోగం చెయ్యొచ్చు, లేక సంసారంలో ప్రవేశించవచ్చు అని చెప్పేదాకా ఆయన దగ్గరికే వెళ్ళి సేవ చెయ్యి. ఆ రెండో గురువు గారు ఏం చెబితే అది చెయ్యి. ఆయన నిన్ను ఇంటికి వెళ్ళనేదాకా మాత్రం వెళ్ళకు, ఆయన పరీక్షలో నెగ్గావో నువ్వు విజయం పొందినట్టే అన్నట్ట. వెంటనే ఈయన బయలుదేరాడు. ఈయన ఇచ్చిన అడ్రస్ పుచ్చుకుని తీరా చేసి ఈయన పంపిన గురువు గారు ఎవరు అనుకుంటున్నారు? ఒక కుమ్మరి. ఆయన కమ్మరి. కమ్మరి అంటే ఏం చేస్తారు? ఇనప సామాన్లు తయారు చేస్తారు కదా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చింది, కానీ పూర్వం తిత్తి ఉండేది, కమ్మరి తిత్తి అని, తోలు తిత్తి. ఆ తోలు తిత్తి అలా నొక్కుతూ ఉంటే అందులోంచి గాలి వస్తుంది, ఆ గాలితో కొలిమిలో మంట వస్తుంది, ఆ మంటలో ఇనుముని కాల్చి కొట్టి సుత్తి దెబ్బలతో, సమ్మెట దెబ్బలతో దాని కత్తులు గాను, చాకులు గాను, ఏవో బండి పట్టాలు గాను తయారు చేస్తారు. ఆ కమ్మరి ఆయన దగ్గరికి పంపాడనమాట ఈ గురువు గారు. నేను చూస్తే మంచి సద్బ్రాహ్మణుణ్ణి, కానీ మా గురువు గారు ఈ కమ్మరి వాడి దగ్గరికి పంపారు, ఏదో కారణం ఉంటుంది అనుకుని వినయంగా నమస్కరించాడు. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడు ఏ కులం ఏ మతం అని అడగకూడదని చెప్పాంగా. గురువు గురువే, కులం లేదు మతం లేదు. అందుకని తన గురువు గారు అందులో సద్బ్రాహ్మణుడు పంపాడు గనక ఈయన వెళ్లి పాదాలకు నమస్కరించి, మా గురువు గారి దగ్గర 10 ఏళ్ళు చదువుకున్నానండి, ఆయన మీరిచ్చిన తర్వాతే సర్టిఫికెట్ ఇంటికి వెళ్ళమన్నాడు, అందుకని వచ్చాను, ఇంకొక కొంతకాలం మీ దగ్గర చదువుకునే అవకాశం ఇవ్వండి అంటే ఆయన ఏం చేశాడు? రే ఇలా రా అన్నాడు. వచ్చాడు ఈయన. తిత్తి అయ్యి అన్నాడు. కమ్మరి తిత్తి ఉంటుంది కదా, తిత్తి నొక్కు అన్నట్ట. ఈయన నొక్కుతూ కూర్చున్నాడు. రోజు పొద్దున్నే తిత్తి వేయడం, మధ్యాహ్నం ఏదో ఇంత భోజనం పెట్టేవాడు, మళ్ళీ రాత్రి పొద్దున్న 7 దగ్గర నుంచి రాత్రి 9 దాకా తిత్తి వేయడమే. ఇక వీడికి ఏం పాఠం లేదు, ఏం లేదు, రాసుకోవడాలు లేవు, మీకు మళ్ళీ ఫోనులు లేవు, ఇంకోటి లేవు, ఏమీ లేవు, పొద్దున్న సాయంకాలం దాకా ఒకటే. ఇలా తిత్తేస్తూ ఉంటే వీడికి ఒక నెల గడిచింది. గురువుగారండి నా పాఠం అండి అన్నాడు. అంటే ఆయన ఏదో పాఠం 10 ఏళ్ళు అయింది కదా, ఈయన ఇంకో 5 ఏళ్ళు 2 ఏళ్ళు నేర్పుతాడు, సర్టిఫికెట్ ఇస్తాడని ఈయన వస్తే ఈయనేమో తిత్తేయి అంటే ఎంతకాలం వేస్తాడు? రోజు పొద్దున సాయంకాలం దగ్గర తిత్తేసి వేసి వేసి నెల అయ్యాక పాఠం అండి అన్నాడు. తిత్తి వేయి అన్నాడు ఈయన. మళ్ళీ కూర్చుని తిత్తేసాడు. ఏడాది దాటింది. ఏడాది అయ్యాక గురువు గారు అన్నాడు, తిత్తి వేయి అన్నాడు. ఈయన మళ్ళీ తిత్తేసుకుంటూ కూర్చున్నాడు. 2వ ఏడు గడిచింది. గురువు గారండి మరి నా పాఠం అండి, తిత్తి వేయి అన్నాడు ఆయన. అలాగే వేశాడు. ఇంకా తర్వాత ఈయన ఏం అడగడం లేదు, పొద్దున్న వెళ్ళడం తిత్తి వేయడం అంతే. 3 సంవత్సరాలు గడిచాక ఓ రోజు నా కమ్మరి ఆయన వచ్చి భుజం మీద చెయ్యేసి, నీ విద్య పూర్తయింది, ఇక ఇంటికి వెళ్ళిరా అన్నాడు. అక్షరం ఒక్క చెప్పకుండా విద్య పూర్తయింది, నీకు సర్టిఫికెట్ ఇచ్చానంటాడేమిటి అని అనుకుంటే అప్పుడు చెప్పాడు ఆయన, విద్య అంటే కేవలం పుస్తకాలతో చదువుకున్న ఈ 10 ఏళ్ల విద్య కాదురా, సహనంతో గురుసేవ చేయడం గొప్ప విద్య. సహనము గురుసేవ. సహనము గురుసేవలో మొదట్లో నిన్ను పరీక్షించడం కోసం నెల్లాళ్ళు ఇచ్చాం. నువ్వు నెల్లాళ్ళు అయ్యాక మాట్లాడకుండా ఊరుకోకుండా గురువుగారు విద్య అన్నావు. నువ్వు విద్య అని అడిగినంతకాలం నీకు విద్య రాదు. గురువుగారు ఏం చెప్పినా అది తప్ప ఇంకే పని చేయకుండా ఉంటే నీకు విద్య వస్తుంది. నువ్వు ఇక తర్వాత క్రమంగా మానేశావు. ఈ ఏడాది నుంచి కిక్కురు మనకుండా తిత్తి వెయ్యడం తప్ప గురువుగారు విద్య అని అడగలేదు. కాబట్టి ఇక నీకు అన్ని విద్యలు వచ్చినట్టే. సహనం గురుభక్తి ఈ 2 రావడమే అసలు విద్యలు. ఈ రోజు నుంచి నీలో ఉపాసన పెరుగుతుంది, నీలో సకల శక్తులు వస్తాయి అన్నట్ట. ఇది ఉపాసన అంటే. ఇప్పుడు మీలో గుండెలపై చేసుకోండి, గురుగారండి అలా చేయొచ్చా అండి, ఇలా చేయొచ్చా అండి, అది చెయ్యండి అంటే అది మానేసి ఇంకో పిచ్చపని చేసి రకరకాల ప్రశ్నలు వేసి గందరగోళం చేయటం వల్లే మీకు ఎన్నేళ్ళైనా మీ ఉపాసనలు ఫలించడంలా. మీదనే కాదు, ఎవరిదైనా. ఆ ఎదురు ప్రశ్న గురువుని వేసిన వాడు ఎవడ ఉపాసన ఫలించదు. ఇది